తెలంగాణ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మరికొందరు సినీ తారల మీద బుధవారం చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అటు బీఆర్ఎస్ నేతలతో పాటుగా అక్కినేని ఫ్యామిలీ సైతం స్పందించింది. అక్కినేని నాగార్జున, నాగచైతన్యతో పాటుగా సమంత కూడా రియాక్ట్ అయింది. మీ రాజకీయాల్లోకి తమను లాగొద్దంటూ సమంత ఎమోషనల్ ట్వీట్ పెట్టింది. నా వ్యక్తిగత జీవితం అంటే అంత చిన్నచూపుగా ఉందా అంటూ శామ్ ఎమోషనల్ అయ్యింది. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ రోజా ట్వీట్ చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై, ప్రత్యేకించి సమంతపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ అనుయాయులు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది. ఈ సందర్భంగా తీవ్ర వేదనకు గురి అయిన కొండా సురేఖ అంతకన్నా హేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేయటానికి ఆ మనస్సు ఎలా అంగీకరించింది? మీకు, మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావటం దుర్మార్గం. ఆ పని మహిళే చేయటం మరింత బాధిస్తోంది. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జున కుటుంబం, సమంత మనోధైర్యంతో అధిగమిస్తుందని ఆశిస్తున్నాను అంటూ రోజా ట్వీట్ చేశారు. ఇంకా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు కూడా పంపించినట్టు సమాచారం. తనకు సంబంధం లేని విషయాల్లోకి కొండా సురేఖ లాగుతున్నారని, ఆమె చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టకు, గౌరవానికి భంగం కలిగిస్తున్నట్టు నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. హోదాను కూడా మరిచిపోయి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. ఇలాంటి అబద్దాలు మాట్లాడినందుకు గతంలోనూ లీగల్ నోటీసులు పంపించినట్లు గుర్తు చేసినట్టు తెలిసింది. కొండా సురేఖ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం కేసు వేస్తానని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం.